ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. మగవాళ్లు మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? ఆధ్యాత్మిక కారణాలేంటి? సైన్స్ ఏం చెబుతోంది? మనిషి శరీరానికి మధ్యలో కట్టే తాడునే మొలతాడు అంటారు. హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి పద్ధతిలోనూ అంతర్లీనంగా శాస్త్రీయ కారణాలుంటాయి. మొలతాడు కట్టుకోవడం కూడా ఇందులో భాగమనే చెప్పాలి. అవేంటో తెలుసుకోవాలంటే జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. పురాణాల్లో ప్రస్తావించిన కటి సూత్రం అంటే మన భాషలో మొలతాడు అన్నమాట. ఇది ఆరోగ్య భద్రత కోసం ఏర్పాటు చేసిన పురుష ఆభరణం. మన శరీరం దేవ రాక్షసాలుగా ఉంటుంది. నడుము పైభాగం దేవభాగమైతే తక్కిన భాగమంతా రాక్షస భాగం. దేవభాగాన్ని ఉత్తమమైన బంగారంతో గాని లేదా అంతకంటే శ్రేష్టమైన నవరత్నాలతో గాని అలంకరించుకోవాలని సనాతన ధర్మం చెబుతోంది. రాక్షస భాగానికి వెండిని వాడుకోవడం ఆచారం. నడుము సంగమ స్థానం కనుక స్థాయిని బట్టి వెండి, బంగారం లేదా తాడును వినియోగించుకోవచ్చు. సాధారణంగా నలుపు, ఎరుపు దారంతో మొలతాడు కట్టుకుంటారు. కొందరు వెండి, బంగారంతో తయారు చేయించుకుని కట్టుకుంటారు. మొలతాడు మార్చాల్సి వచ్చినప్పుడు కొత్తది కట్టిన తర్వాతే పాతది తొలగిస్తారు. కానీ ఒక్క క్షణం కూడా మొండి మొలతో ఉండకూడదు అని చెబుతారు. ఎందుకు, ఏంటి అనేది తెలియాలంటే దీని వెనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు తెలుసుకోవాలి. మొలతాడు అనేది అలంకారానికి సంబంధించిన వస్తువు కాదు. దీనివల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదని భావిస్తారు. ముఖ్యంగా దిష్టి తగలకూడదని మొలతాడు కడతారు. చిన్నపిల్లలకు నల్లటి మొలతాడుతో పాటు రంగురంగుల పూసలు కట్టడం వెనుక కారణం కూడా ఇదే. శరీరాన్ని మధ్యగా బాహ్య రూపంలో విభజించి చూపిస్తుంది. మొలతాడు కట్టిన పైభాగం అలంకారం, పూజా పునస్కారాలకు సంబంధించింది అని చెప్పడమే అంతరార్థం. కొందరికి జాతకరీత్యా ఉండే దోషం తగ్గేందుకు కూడా తాయెత్తులు మొలకు కట్టేవారు. నల్లటి తాడుని మొలకు కట్టడం వల్ల శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందంటారు. చిన్నపిల్లలకు మొలతాడు కడితే వాళ్ళు పెరుగుతున్న సమయంలో ఎముకలు, కండరాలు సరైన పద్ధతిలో వృద్ధి చెందుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకు కూడా కట్టిన పెద్దవారైన తర్వాత కేవలం పురుషులకు మాత్రమే మొలతాడు వినియోగిస్తారు. పెళ్ళైన స్త్రీకి మెడలో మంగళసూత్రం ఎంత ముఖ్యమో పురుషులకు మొలతాడు అంతే ముఖ్యం. ఇప్పుడంటే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా హాస్పిటల్కు వెళ్తున్నాం కానీ అప్పట్లో చుట్టుపక్కల లభించే ఆకులు, వేర్లనే వైద్యానికి వినియోగించేవారు. ముఖ్యంగా విషపురుగులు ఏవైనా కుట్టినప్పుడు వెంటనే మొలతాడు గట్టిగా బిగించి విషం పైకి ఎక్కకుండా చేసి బయటకు తీసేవారు. మొలతాడును ధరించడం వల్ల మనం తినే ఆహారంపై కంట్రోల్ ఉంటుంది. కాస్త ఎక్కువ తిన్నా సరే మొలతాడు బిగుసుకుపోతుంది. అంటే మనం తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నామని అర్థమవుతుంది. బిగుసుకుపోతున్న మొలతాడు కారణంగా పొట్ట పెరుగుతుందని సంకేతాలిస్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవచ్చు. ఇలా బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాణపొట్టను నివారిస్తుంది. మొలతాడు ధరించే వారికి హెర్నియా రాదని చెబుతారు. పైగా వెన్నుకు సంబంధించిన సమస్యలున్నవారు మొలతాడు కట్టుకోవడం మంచిదంటారు. చిన్నపిల్లల మొలతాడికి తాయెత్తులు కట్టేవారు. ఆ తాయెత్తులో బొడ్డుతాడు మూలకణాలు పెట్టి వాటికి పసరు మందులు పూసి కట్టేవారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. భవిష్యత్తులో వచ్చే ఎన్నో వ్యాధులకు బొడ్డు మూలకణాలు సొల్యూషన్. ఇప్పుడు స్టెమ్ సెల్స్ థెరపీలా. అందుకే బొడ్డుతో తాయెత్తు చేసి ఇప్పుడు కొందరు బొడ్డు మువ్వ అంటున్నారు. దాన్ని మొలతాడికి కడుతున్నారు. ఇలా హిందూ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం, పద్ధతి వెనుక శాస్త్రీయ కారణాలుంటాయనేందుకు ఇదే నిదర్శనమంటారు పండితులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.